ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై మరియు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో తీర గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమక్షంలో శనివారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నోటిఫికేషన్ 2019 ప్రకారం తయారు చేసిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదాను సభికులకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సిఆర్జెడ్ నోటిఫికేషన్ 2011తో పోల్చితే 2019 నోటిఫికేషన్లో స్థానిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని మరింత వెసులుబాటు కల్పించారని అన్నారు. అందువల్ల తీర గ్రామాల్లో నివసించే ప్రజలు, మత్స్యకారుల జీవనోపాధులకు సిఆర్జెడ్ నిబంధనల వలన ఎటువంటి అవరోధాలు ఉండబోవని అన్నారు. అలాగే సముద్రంలో కలిసే క్రిక్లలో కూడా రెగ్యులేషన్ జోన్ పరిధిని ఇరువైపులా 50 మీటర్లకు కుదించారని, మడ అడవులను ఆనుకొని ఉన్న ప్రాంతం బఫర్ జోన్ నియమాలను కూడా సవరించడం జరిగిందన్నారు. పర్యావరణానికి విఘాతం లేకుండా సిఆర్జెడ్ పరిధిలో ఏకో టూరిజం, మత్స్యకారులకు అవసరమైన సదుపాయాలు చేపట్టేందుకు వీలు కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదాను, మ్యాప్లను తీర మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఇంకా ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేస్తే ఈ నెల 12వ తేదీ వరకు లిఖితపూర్వకంగా తమకు సమర్పించవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ విజయవాడ ఈఈ మీరా సుభాన్ షేక్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై సైంటిస్టులు సౌందర్య రాజన్, మాణిక్ మహాపాత్ర, జిల్లా పీసీబీఈఈ ఎంబీఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ కలెక్టర్గా మేము వేసినప్పుడు ఆర్డీఓ గారిని, మన ఫిషరీ డిపార్ట్మెంట్ని, మరి వీళ్ళందరినీ కూడా కమిటీ 7 వేశారు. ఆ 7 కూడా దీన్ని తీసుకొని చెక్ చేసి కూడా ఇంత నష్టం వస్తుంది కాబట్టి వీళ్ళకి బౌలు పోతున్నాయి కాబట్టి బౌలు ఇవ్వమనిసి, నష్టం ఇవ్వమనిసి మరి అప్పుడు ఆ కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా తమను ఒక లెటర్ ఇచ్చారు. ఇంతవరకు దానికి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు స్పందించారు. నమస్కారం. మొదటిగా బిఫోర్ ఎలా ప్లాన్ చేసామంటే ఒక 15 నిమిషాలు వాళ్ళ వైపు నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రజెంటేషన్లో మేజర్గా సిఆర్జెడ్ జోన్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడడం. దయచేసి వేరే వేరే టాపిక్ తీసుకునే అంత సమయం కానీ, ఎందుకంటే బయట నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఓన్లీ సిఆర్జెడ్ జోన్కి సంబంధించి మాత్రమే మాట్లాడమని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి. అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, నేను పర్సనల్గా నేను ఎందుకు లేట్ అయినా కూడా అంటే ఐ జస్ట్ వాంటెడ్ ఒకసారి అన్ని చూసి ఒకసారి వద్దాం అనుకున్నాం చదువుతూ ఉంటే. సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది, నాకు ద్వారా వచ్చింది ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. నేను పర్సనల్గా కూర్చొని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఫిషర్మెన్కి సంబంధించి ఫిషర్మెన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెడ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి అపోహలు ఏమైనా ఉన్నా సృష్టిస్తున్నా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చెప్తున్నా అందరి ముందు విత్ వీడియో రికార్డింగ్ విత్ మీడియా, ఎలాంటి ఫిషింగ్ రైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొచ్చు అని కానీ ఇక్కడ నుంచి చేయొద్దని కానీ ఈ చట్టానికి దానికి సంబంధం లేదు. దయచేసి ఎలాంటి అపోహలు సృష్టించే వరకు కూడా మీరు అంటే ధైర్యంగా చెప్పచ్చు, దీనికి మాకు సంబంధం లేదు. మనకి ఈ రోజు ఎన్ని కిలోమీటర్లో మనం ట్రెడిషనల్ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత డీప్ సీ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి, ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఈ మ్యాప్ వల్ల ఉండవు. దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి. దానికి సంబంధించి ఏదైనా అపోహలు ఉన్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకో సంభవం లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేజ్ చేస్తున్నారనే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని చెప్తున్నాను. మూడోది నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మన జిల్లాతో పాటు
రాష్ట్రంలో ఉన్న ప్రతి కోస్టల్ జిల్లా ప్లస్ ఇలాగే దేశంలో ఉన్న ప్రతి కోస్టల్ రాష్ట్రం ఇదే పని చేస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత వాటన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్లో తీసుకున్న తర్వాత తయారు చేసిన మ్యాప్ కాబట్టి సో స్పెసిఫిక్గా మన ఏరియాలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడదాం. దయచేసి జనరిక్గా ఓవరాల్గా ఇష్యూస్ కానీ మనకి సంబంధించినవి కాకుండా జనరల్గా ఒక ఏమంటారు, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ బట్ ఈ గవర్నమెంట్ సిటీ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ ఇలా చేసింది, నో, దయచేసి ఆ ఆర్గ్యుమెంట్కి వెళ్ళకుండా మన స్పెసిఫిక్గా మన ఏరియాలో ఈ మ్యాప్కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఎలాంటి అపోహలు ఉన్నా దీంట్లో అడిగి ఇక్కడ నెరవేర్చు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ బజార్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసంగి ఆదినారాయణ. సూపర్ బజార్ అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మల్లిబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వెల్లడి. కాకినాడ జిల్లా తీర గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ. సిఆర్జెడ్ నిబంధన వల్ల తీర ప్రాంతాల్లో నివసించే వారికి మత్స్యకారుల జీవనోపాధులకు ఎటువంటి అవరోధాలు ఉండబోవన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.